రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై కూటమి సర్కారు దృష్టి సారించకపోతే సీమ ఆగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా నేటికి అమలు కాలేదు అని మండిపడ్డారు. అన్ని అమరావతికి పరిమితం చేస్తే సీమ పరిస్థితి ఏమిటి అని చంద్రబాబును ప్రశ్నించారు రామకృష్ణ. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా మాట్లాడితే అమరావతి పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నావు. సంతోషం, అమరావతి కావాల్సిందే, పోలవరం కావాల్సిందే, అందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కనీసం సాగునీటి రంగంలోనైనా రాయలసీమకు మీరు ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ప్రాంత ప్రాజెక్టులు ఎప్పుడు కాదు, ఎప్పుడు 1989లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు ఇవన్నీ కూడా. మరి ఇవాళ 89 అంటే ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా సరే 36 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం సాగునీరు ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఆయకట్ డెవలప్ చేయలే కాబట్టి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో కూడా అర్థం కావడంలే. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో 30,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి కేటాయించాలి.